హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేణు. ఈరోజు యాప్ అన్ఇన్స్టాల్ గురించి మాట్లాడదాం. ఇక్కడ యాప్ డిలీట్ అన్ఇన్స్టాల్ చేసే పద్ధతి. యాప్ ఇన్స్టాల్ మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయడం, అన్ఇన్స్టాల్ చేసిన దాన్ని తీసేయడం, శాశ్వతంగా తీసేయడం, రిమూవ్ చేయడం. మీరు రిమూవ్ అన్నా, డిలీట్ అన్నా, అన్ఇన్స్టాల్ అన్నా ఇవన్నీ ఒకటే. కానీ అన్ఇన్స్టాల్ అనేది కరెక్ట్ పద్ధతి, అంటే ప్రొఫెషనల్ లాంగ్వేజ్. ఇక చాలామందికి తెలియదు ఎలా డిలీట్ చేయాలన్నది. ఈరోజు దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనం తీసేస్తే పోతుంది, మన డివైస్లో మాత్రం పోతుంది. కానీ దాని తాలూకు సపోర్టింగ్ ఫైల్స్ ఉండిపోతాయి, స్పేస్ వేస్ట్. తీసేస్తే శాశ్వతంగా తీసేయాలి. మామూలుగా చెట్లు కొమ్మలు పై నరకడం వేరు, చెట్టును వేళ్లతో సహా కూకటి వేళ్లతో పెగిలించి తీసివేయటం వేరు. సో యాప్ ఇన్స్టాల్ చేస్తే చాలామంది అన్ఇన్స్టాల్ చేస్తారు తప్ప డీప్గా చేయరు. ఇప్పుడు మనం డీప్గా చేసే పద్ధతి మాట్లాడదాం. ఇప్పుడు నేను ఒకసారి మీకు ఒక అప్లికేషన్ చూపిస్తాను. ఏదో ఒక అప్లికేషన్ మనం తీసేయాలి. ఇక్కడ చూడండి, సెంటర్లో వాట్సాప్ ఉంది, చాట్ జీపీటీ ఉంది. ఉదాహరణకి ఇది కానీ, ఒకటి కానీ, రెండు కానీ నేను తీసేయాలనుకున్నప్పుడు మామూలుగా ఏం చేస్తాం? మీలో మామూలుగా చాలామంది చేసే పని ఏంటి? చాలామంది చేసే మిస్టేక్ ఏంటి? మామూలుగా నేను ఒక పద్ధతి చూపిస్తాను. ఇలా పట్టుకొని లాగించి రిమూవ్ లేదా అన్ఇన్స్టాల్, రిమూవ్ లేదా అన్ఇన్స్టాల్ చేస్తారు. రిమూవ్ అంటే టెంపరరీ, పైన స్క్రీన్ షాట్ మాత్రం పోతుంది, లోపల మాత్రం ఉంటుంది. రిమూవ్ అంటే అన్ఇన్స్టాల్ అంటే కంప్లీట్ వెళ్ళిపోతుంది. కానీ మనకు పోయినట్టే, మన డివైస్లో మాత్రం పోతుంది, లోపల దాని తాలూకు సపోర్టింగ్ ఫైల్స్ ఉంటాయి. కాబట్టి అన్ఇన్స్టాల్ ఇలా డైరెక్ట్ చేయకూడదు. మరేం చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు కనబడుతుంది కదా ఆ స్క్రీన్ షాట్. ఇప్పుడు చాట్ జీపీటీ నేను తీసేయాలనుకుంటాను. అలా ఆ లోగో కనబడుతుంది కదా, ఆ సింబల్ కనబడ్డప్పుడు ఆ చిహ్నం మీద వేలు పెట్టి అలా పట్టి ఉంచాలి 3 సెకండ్లు. టక్కన వేలు వదిలేస్తే అక్కడ ఐ అని వచ్చింది రైట్ సైడ్ పైన. కొంతమందికి యాప్ ఇన్ఫో, అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. పైన చూడండి చాట్ జీపీటీ, కింద ఆర్కైవ్, అన్ఇన్స్టాల్, 4 స్టాప్, ఈ 3 ఉన్నాయి. ఫస్ట్ 4 స్టాప్ చేసేస్తాను నేను. డల్ అయిపోయింది అంటే ఇక పని చేయదు, టెంపరీ పని చేయదు. మళ్ళీ ఎప్పుడైతే ముట్టుకుంటామో పని చేస్తుంది. మనం డిలీట్ చేయబోతున్నాం. దానికి ముందు చేసే ఫస్ట్ స్టెప్ ఇది. రెండో స్టెప్ స్టోరేజ్ అండ్ క్యాష్ డేటా. పైనుంచి మూడోది ఇది నోటిఫికేషన్, తర్వాత పర్మిషన్స్, కింద పర్మిషన్ కింద స్టోరేజ్ అండ్ క్యాష్ డేటా. ఓపెన్ చేసి క్లియర్ క్యాచే అండ్ క్లియర్ స్టోరేజ్. ఇందులో ఇక్కడ కింద నుంచి రెండోది టోటల్ పైన చూడండి క్యాచ్ డేటా ఎంత ఉంది. సో ఇంత ఉంది కాబట్టి మనం దీన్ని తీసేస్తాం. ఇదిగో క్లియర్ క్యాషే, క్లియర్ 0B, క్లియర్ స్టోరేజ్, అది కూడా క్లియర్ చేసేస్తాం, డిలీట్ చేసేస్తాం. కొంచెం తీసిన తర్వాత, ఎందుకంటే నాకు ఇప్పుడు అది అవసరం కాబట్టి నేను తీయట్లేదు. మీకు అవసరం లేదంటే రెండు కూడా డస్ట్బిన్ సింబల్స్ ఉన్నాయి కదా, క్లియర్ స్టోరేజ్, క్లియర్ క్యాష్ అయితే క్లియర్ చేసేసాను. క్లియర్ స్టోరేజ్ మీరు తీసేసి కొంచెం ఒక స్టెప్ బయటకు వచ్చి అన్ఇన్స్టాల్ చేసేస్తారు, పోతుంది. ఓకే, ఇది ఒక అప్లికేషన్. ఇంకొక అప్లికేషన్ మనం తీసేయాలనుకుంటే, ఇప్పుడు సెంటర్లో గ్రీన్ కలర్లో వాట్సాప్ ఉంది. దీన్ని తీసేయాలనుకుంటే అలా పట్టి నొక్కి ఉంచాలి, వేలు పెట్టి. కింద రైట్ సైడ్ యాప్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, దీన్ని మళ్ళీ ఒకసారి చేద్దాం. కొంచెం పక్కన తప్పించి అలా పట్టి ఉంచితే ఇక్కడ కింద వచ్చింది యాప్ ఇన్ఫర్మేషన్, ఐ అని వచ్చి దాని సరౌండ్ సర్కిల్ వచ్చింది. అది క్లిక్ చేసేస్తాం. చేయగానే వాట్సాప్ ఫస్ట్ 4 స్టాప్, తర్వాత స్టోరేజ్ అండ్ క్యాష్ డేటా, తర్వాత క్లియర్ క్యాష్ డేటా,
క్లియర్ స్టోరేజ్ ఇది క్లీన్ చేసేసి కొంచెం బయటకు వచ్చి అన్ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ మనం డౌన్లోడ్ చేయడం, అన్ఇన్స్టాల్ తీసేయడం. దీనికి సంబంధించి పూర్తి సపోర్టింగ్ ఫైల్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇది కరెక్ట్ పద్ధతి ప్రాసెస్. ఇంకా నేనైతే ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాను గత కొంతకాలంగా. మీరు కూడా ఫాలో అవ్వండి. కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ర్యామ్ ఫ్రీ అయిపోతుంది. మీకు అక్కడ సిపియు మీద, మదర్ బోర్డ్ మీద అంత లోడ్ ఉండదు, ర్యామ్ మీద కూడా లోడ్ ఉండదు. మనం ఇక పర్మనెంట్ అనుకున్నప్పుడు ఇలా తీసేయడం వల్ల అక్కడ మన ఈమెయిల్ మీద ఉండదు. అంటే నేను నా డివైస్ని ఏ ఈమెయిల్ మీద రన్ చేస్తున్నానో ఆ ఈమెయిల్ మీద కూడా ఉండదు. మరి ఉందా లేదా చూసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ అన్ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ క్లిక్ చేస్తే కనుక అక్కడ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో కనబడదు. ఓకే, చాలా ఈజీ మెథడ్. ఇదే పద్ధతిని మీరందరూ డిలీట్ చేయండి. ఇదే పద్ధతిన మీరు ఎలాంటి మొబైల్లో అయినా ఇదే ఫార్ములా. చాలా ఈజీ మెథడ్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.